మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ను అతి వేగంగా వెనుక నుండి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తోంది. ఇక వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఇక ట్రాక్టర్ ధాన్యం లోడ్తో నాంచారి మడూరులోని మిల్లుకు వెళ్తోంది. అదే సమయంలో సంపత్, సతీష్, వంశీ అనే ముగ్గురు యువకులు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్నారు. ఇక తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారులో ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దంతాలపల్లి మండలం బొడ్డాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్, ఇక లింగమల్ల సతీష్, పొట్టకర్ల వంశీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. యువకుల డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం వర్ధనపేట ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ట్రాక్టర్ అంటే ధాన్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ మీద ఉన్న ముగ్గురు యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఇది ఎలా జరిగింది? అంటే మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే నిద్ర మత్తులో ఉన్నారా? ఎందుకు బ్యాక్ నుంచి ఢీకొట్టారు? వరంగల్ ఖమ్మం రహదారి అనగానే ఒక నరకయాత్రగా అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే నిత్యం ప్రతిరోజు ఈ యొక్క తొర్రూరు నుంచి తొర్రూరు కానీ ఇటు వర్ధనపేట ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో కూడా నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లకు కూడా కారణాలు ఏంటంటే ఈ యొక్క తెల్లవారుజామున ఈ వెహికల్స్ అంటే ఎవరైతే ఈ యొక్క డ్రైవింగ్ లో ఉంటారో వాళ్ళు నిద్రమత్తులో ఉండొచ్చు. అది కాకుండా పోతే మరికొంతమంది మద్యమత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో చూస్తే ఈ రోజు భాగంగా వరంగల్ తొర్రూరు జిల్లా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టే గ్రామ శివారులోనే జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దంతాలపల్లి మండలం బోరబాట్ల గ్రామానికి చెందిన అల్లి సంపత్ మరియు లింగంపల్లి సతీష్ మరియు పొట్లకర్ల వంశీ యొక్క ముగ్గురు ఒకటే ద్విచక్ర వాహనం పైన వచ్చుండగా అక్కడ ఆగి ఉన్న ధాన్యం ట్రాక్టర్ ఏదైతే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమీపంలోనే వీరు కూడా, ఎందుకంటే వీరికి సంబంధించిన ఒక ధాన్యాన్ని తీసుకొని వచ్చి ఒక ధాన్యం సెంటర్ కేంద్రం కాడ వీళ్ళు అక్కడ వెహికల్స్ పెట్టి వీళ్ళ స్వగ్రహానికి తిరిగి వెళ్తున్న సందర్భంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున ఇటు ఇద్దరు వ్యక్తులు, ఇటు డ్రైవింగ్ చేసే వ్యక్తి అక్కడ నిద్రమత్తులో ఉండి అతను వెహికల్ ఆపుకోవడం జరిగింది. ఇదే క్రమంలో పోతే ఈ ఏదైతే ప్రయాణిస్తున్నారో ఈ వ్యక్తులకు కూడా ఎదురుగా వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఎంత ముందుకు గతంలో ఈ యొక్క ఆర్టీఓకి సంబంధించిన వారు ఎందుకంటే ఎల్ఈడి లైట్లను ఇట్లాంటి వాటిని మొత్తానికి ఎక్కడెక్కడ నిషేధించేది కదా. కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క ఎదురుగా వస్తున్న వెహికల్ సంబంధించిన ఈ యొక్క ఎల్ఈడి లైట్లు, ఈ యొక్క మెర్క్యూ లైట్లు అవన్నీ తెల్ల లైట్స్ అవన్నీ ఎందుకంటే కళ్ళలో ఫోకస్ పడడంతో పాటు అది మనం ఎదురుగా వచ్చే వెహికల్స్ తప్పించుకునే సందర్భంలో కూడా కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి వెహికల్స్ సగం స్టిక్కర్ లేకపోవడంతోనే ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు కూడా నిరంతరం జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎల్ఈడి లైట్లకే ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కాకుండా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, మరి ఈ విషయంలో అక్కడ అంటే అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు అండ్ ట్రాక్టర్ డ్రైవర్ ఏమంటున్నాడు? తను ఎలా ఉన్నాడు? ట్రాక్టర్ డ్రైవరు అక్కడ ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఎదురుగా అతనికి ఆగి ఉన్న ట్రాక్టర్ వెనక నుంచి వీళ్ళు వెళ్లి గుద్దడం జరిగింది. వెనక నుండి పై ఢీకొట్టడంతో పాటు ముగ్గురు ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోయాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యేక సాక్షులు కూడా చెప్పడం ఏంటంటే ఎదురుగా ఇతను వెళ్తున్న సందర్భంలో అతనికి ఎదురుగా వస్తున్న ఎల్ఈడి లైట్ ఫోకస్ ఏదైతే ఉందో మొత్తం కళ్ళ మీదకి పడడంతో పాటు కళ్ళు చిమ్మ చీకటి వచ్చేసి, ఎందుకంటే కళ్ళు బహిర్గమ్మేసి ఈ ఆగి ఉన్న ట్రాక్టర్ ను వీళ్ళు స్పీడ్ అయితే ఏదైతే స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఆ ఒక ట్రాక్టర్ గుద్దుకోవడంతో పాటు అక్కడ వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసాయని చెప్తున్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ సుధాకర్.